శిలల పూజయందు శ్రేష్ఠుడు నీవై, శిలల పూజలయందు శ్రేష్ఠుడు నీవై, ప్రజలు మెచ్చదనము పాడు చేయా. ఇట్టి పూజలెల్ల ప్రజలు మెచ్చిరే గాని, ఇట్టి పూజలెల్ల ప్రజలు మెచ్చిరే గాని, శివుడు మెచ్చు పూజ చేయరయ్యా. శివుడు మెచ్చు పూజ చేయరయ్యా. శివుడు మెచ్చు పూజ, శివుడు మెచ్చు పూజ చేయరయ్యా. You have become experts in offering worship to the stone gods. This may be appreciated by the people at large. Do not undertake such inferior types of worship. Undertake the worship which will be appreciated by Lord Shiva himself. చదువు చదివి చదివి చదువు చదివి చదివి సద్గుణములు లేక, చదువు చదివి చదివి సద్గుణములు లేక, కాలమంతా వ్యర్థగడుపువాడు, ప్రజల బాధ పెట్టి బ్రతుకువాడు. ఇట్టి చదువు కన్నా, ఇట్టి చదువు కన్నా, ఇట్టి చదువు కన్నా నయమగు గాడిద, ఇట్టి చదువు కన్నా నయమగు గాడిద, బరువు మోసి తాను బ్రతుకుచుండు. ఇట్టి చదువు కన్నా సద్గుణములు లేక, ఇట్టి చదువు కన్నా నయమగు గాడిద, బరువు మోసి తాను బ్రతుకుచుండు. What is the use of pursuing education which does not have virtues and good qualities? Such pursuit is a sheer waste of time, and it will be only causing trouble to others and eking out a livelihood. Instead of this, a donkey which carries weight and earns its living is much better than a person who pursues his education giving trouble to others. ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము, ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియుండి, కాన ప్రేమను గట్టిగా కలిగియుండి, అద్వితీయము స్థానంబు చేరరయ్యా. అద్వితీయము చేరంగ అర్హుడగుదు. Love is the form of God, and God is saturated with love besides being the form itself. Love can easily mix with love. Therefore,
have a firm hold on love and reach the unparalleled state of divinity itself. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. భగవంతుడు పరిపూర్ణ ప్రేమమయుడు. God is completely saturated with love. అట్టి ప్రేమనే సర్వులు యందుకుడను సమత్వంగా వెదజల్లుతుంటాడు. The same love can be found expressing itself in every human being. పరిమళమైనటువంటి పుష్పమును కుడి చేతి యందు ఉంచుకున్నను, ఎడమ చేతి యందు ఉంచుకున్నను ఆ సుగంధం ఒక్కటే. Whether you keep a fragrant flower in the right hand or in the left hand, the smell will be the same. అదే విధముగానే భగవంతునకు హితులు అహితులు అనేటువంటి భేదము లేదు. In the same way, for God, there is nothing like a person being dear and another person being not so dear. వారి వారి భావములను పురస్కరించుకొని కేవలము యద్భావం తద్భవతి అన్నట్టుగా భగవంతుని యందు కూడాను భేదములను సృష్టించి భగవంతుడు భేదమయుడు అనేటువంటి మార్గములో జీవిస్తుంటారు. Some people feel in keeping with their own feelings, their own thoughts. They find those thoughts reflected in God and they charge God as if He is partial to some and not so for others. సజ్జనులు దుర్జనులు అని కాని, హితులు అహితులు అని కాని, దుష్టులు సన్మార్గులు అని కాని ఎట్టి భేదము కూడాను భగవంతునికి లేదు. God does not have any feeling of difference like they are dear to me and if you are not dear. Some people are good, some people are wicked. There is no such difference for God. ఇనుప గొడ్డలి గంధపు చెట్టును నిర్దాక్షిణ్యంగా నిర్మోహంగా నరికినప్పటికీ ఆ గంధపు చెట్టు ఆ కఠినమైన గొడ్డలికి కూడాను తన సుగంధాన్ని అందిస్తుంటాడు. When an axe strikes a sandalwood tree mercilessly and cuts it, the sandalwood tree lends the same sweet smell to the axe itself. అదే విధముగానే ఎట్టి వారినైనను తమ ప్రేమతే వారిని ప్రేమించి వారిని ఆదరించి అనుగ్రహించి ఆనందమును అందించుటకు భగవంతుడు సంసిద్ధుడై ఉంటాడు. God is always ready to shower His blessings, to shower His grace on all people so that they may improve and benefit. కానీ సంకుచితమైన భావము కల వ్యక్తుల యందు భగవంతుని యొక్క సమత్వమును గుర్తించుకోవటం చాలా కష్టము. But it is rather difficult for narrow-minded people to recognize the broadness of God's vision and love. నిజమే, చేపల వ్యాపారం తెలిసినటువంటి వానికి వజ్రముల యొక్క విలువ ఏ రీతిగా గుర్తించగలడు? It is true. A trader who knows how to deal in fish, how can he understand the value and method of dealing in diamonds? వారి వారి స్థితిగతులను పురస్కరించుకొని దైవం యొక్క శక్తి సామర్థ్యములను తమ మనోభావములకు సరియైనట్టుగా వారు అనుభవిస్తుంటారు. People try to understand and experience according to their own lives and their own nature God's love and God's grace. ఇట్టి సంకుచితమైన భావములను దూరము గావించుకున్నవలనన్నా ప్రేమను పెంచుకోవాలి. If you want to be free from such wicked thoughts, you have to develop love in you. ఈ ప్రేమ పెరిగేటువంటి విధానం ఏమిటి? What is the method of increasing love in oneself? ఇచ్చుకోవటము
క్షమించుకోవటము, ఈ రెండింటి ద్వారా మానవుడు ప్రేమ జీవితుడవుతాడు. Man can become a being of love by giving and forgiving. కనుక మనం నిరంతరము కూడా భగవంతునికి హృదయాన్ని ఇచ్చుకునేటువంటి స్థితిలో ఉంటుండాలి. Therefore, we should always be ready to give our heart to the Lord. కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావమును కోల్పోయి పుచ్చుకోవటము, మర్చిపోవటము వీటిని మాత్రమే పెంచుకుంటూ ఉన్నారు. But unfortunately today, man is only developing the habit of getting and forgetting instead of giving and forgiving. భగవంతుని ప్రేమను, భగవంతుని అనుగ్రహమును, భగవంతుని ఆనందమును తాము పుచ్చుకొని తిరిగి ఆ పుచ్చుకున్నటువంటి దానికి తగిన కృతజ్ఞత లేకుండా సంచరించటం చేతనే స్వార్థుడై అనేక విధములుగా తద్వారా సంకుచితమైన భావమును పొందుతున్నాడు. Man receives God's love, God's grace bountifully, but without gratitude, he doesn't want to show it back. Therefore, he is becoming selfish, self-centered and narrow-minded. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోదనుద్దరః అన్నాడు సంజయుడు. Sanjaya has said, where there is Krishna and where there is Partha, Arjuna. మానవుడు తన జీవితములో ఆనందమును, సుఖమును, విజయాన్ని సాధించాలని అనేక విధములైన ప్రయత్నములు చేస్తుంటాడు. Man is making innumerable efforts in order to get bliss, happiness and joy. కానీ ఇట్టి విజయమును, ఇట్టి ఆనందమును, ఇట్టి అనుగ్రహమును పొందాలనుకుంటే ఏ విధమైన మార్గములో మనము జీవించాలి? If one really wants to get joy, happiness and victory in life, what is the way? What path should man take? యత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడ భగవంతుడున్నాడో ఆ భగవంతునికి ప్రక్కలోనే తానుండాలి. If you want to achieve this, wherever God is, you should be beside Him. పార్థోదనుద్దరః, పార్థుడనగా పృథ్వీపుత్రుడైన మానవుడే. The word Partha refers to the son of this earth. మానవుడు దైవమునకు ప్రక్కనైన కాని లేక దైవము మానవునికి ప్రక్కనైన కాని ఉండినప్పుడే ఈ విజయాలు మనకు సంభవిస్తాయి. It is possible to get victory only when either the man is beside God or God is beside man. కానీ ఇవి ఈనాడు రెండు కూడాను ఏమాత్రం కూడాను జరగటం లేదు. But you are not able to obtain this situation in the present day. తానెక్కడో దైవం ఎక్కడో అనేటువంటి భావం చేతనే తన జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు. Man is wasting his life. Where is God? Where he is? He does not know these two. మానవుని యొక్క ధ్యేయం ఏమిటని వారు గుర్తించుకుంటున్నాడో. Man has to recognize what is the purpose of life. కనుక మన ధ్యేయాన్ని మనం మర్చకుండా జ్ఞప్తి అందించుకోవాలి. We should always remember the goal of life. మానవుని యొక్క ధ్యేయం ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి అన్ని దేశముల వారు, అన్ని మతముల వారు కూడాను దీనికి పరిశోధన జరుపుతూ వచ్చారు. People belonging to different countries and different religions have made a lot of search in order to find out what the goal of life is. అట్లు జరుపుతూ రావటం చేతనే మతములు అనేక విధములు కూడాను వ్యాపిస్తూ వచ్చాయి. It is on account of this search, religions have taken different routes and paths. ఈ క్రిస్టియన్ మతమునకు జీసస్సే దీనికి ప్రధానుడు. Jesus is the most important person for Christianity. ఈ జీసస్కు పూర్వము 2000 సంవత్సరములకు పూర్వము యూదులని ఒక తెగవారు ఉండేటువంటి వారు. 2000 years ago, before Jesus came on the scene, there was a particular religion called Jews. వీరి యొక్క మతమునకు
ఒక విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసమును కలిగి పవిత్రమైన భావము చేత జూడాయిజం అనేటువంటి యొక్క పేరుతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. With full faith in those tenets, Judaism was developed during those days. ఈ మతమునకు స్థాపకుడు మోసెస్. Moses was the founder of this religion. ఈ మతమునకు స్థాపకుడు మోసెస్ అయినప్పటికీ గురువు రేబిన్. The founder is no doubt Moses, but the preceptor ఈ మోసెస్ రేబిన్ కూడాను భగవంతుని యొక్క ఆజ్ఞ వలనే వీరు ప్రపంచమునకు బోధిస్తూ ఉన్నారు అనేటువంటి విశ్వాసము యూదుల యందు గాఢముగా ఉండేటువంటిది. Jews had firm faith. Moses and Reuben were preaching to the world at the command of the Lord. ఇంతే కాక Not merely this, వారు భగవంతుడే ప్రత్యక్షముగా వచ్చి ఈ ఇస్రాయేల్ పీపుల్నందరినీ జనములందరినీ కూడాను కాపాడుతాడు అనేటువంటి యొక్క విశ్వాసం కూడా ఉండేటువంటిది. they also had firm faith that God would come down and give protection to the people of Israel. మెస్సియా వస్తాడని అతనే ఈ యొక్క ఇజ్రాయెల్ పీపుల్ జనములంతా కూడాను కాపాడి సంరక్షిస్తాడని కూడాను విశ్వాసంతో ఎదురు చూస్తూ వచ్చారు. They had firm faith and they were looking forward to the appearance of Messiah and to save the people of Israel. ఇలాంటి పరిస్థితి ఎందే Under these circumstances, నజరాత్ అనేటువంటి గ్రామం లోపల in a village called Nazareth, మేరీ జోసెఫ్ అనేటువంటి దంపతులు ఉండేవారు. there was a couple by name Mary and the husband Joseph. వీరి ఇరువురికి జన్మించినటువంటి పుత్ర రత్నమే జీసస్. The son born to this pair is Jesus. మొగ్గ పుట్టగానే అందరినీ ఆహ్వానించడం లేదు ఆ మొగ్గ. Before the bud is born, it is not likely to attract all people. కానీ ఆ మొగ్గ యందు వెలువడినటువంటి యొక్క పరిమళమే అందరి దృష్టిని తన వైపున లాక్కుంటుంది. It is the fragrance and the sweet smell of the flower which attracts all people even before అదే it విధముగానే blossoms. ఈ జీసస్ పుట్టిన తరువాత క్రమక్రమేణా అనేక మంది అనేక రీతులుగా కూడాను ఆ బిడ్డను విచారించుకుంటూ వచ్చారు. When Jesus was born, in the way that has been explained now, many people came to him and they were inquiring about him. మొదట దర్శించినటువంటి వారు ముగ్గురు అరేబియన్ రాజులు. 3 kings were the first to get the darshan or a vision of Jesus. ఒక్క రాజు చెప్పాడు, ఆ బిడ్డను చక్కగా చూచి ఈ బిడ్డ భగవంతుని అమితంగా ప్రేమించేటువంటి వాడుగా తయారవుతాడు అన్నది. One king, when he saw this child Jesus, said that this child is going to become a very important lover of God. ఇంకొక చక్రవర్తి చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే ఈ బిడ్డను అమితంగా ప్రేమిస్తాడు అన్నారు. Another king declared after seeing the child that not so, God instead will love this child very much. ఇంకొక రాజు చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే తానే భగవంతుడు అన్నాడు. The third king who saw this child said, it is not the way that you have explained. In fact, the child is God and God is this child. అనగా దీని యొక్క అంతరార్థములు ఏమి? What is the inner meaning and significance? భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వారందరూ కూడాను మెసెంజర్స్ అని. The inner significance is all those people who love God are messengers. భగవంతుడే మిమ్మల్ని ప్రేమించినప్పుడు వారు సన్ ఆఫ్ గాడ్ అని. When God loves you, then those people become the son of God. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని తన తత్వం అంతా ఇప్పుడు భగవంతుని ఇమిడ్చి ద్వైత భావమును లేక ప్రేమించే సమయంలో తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. When
any person gives up the question of the thinking of duality and merges his own consciousness with the God, then there is no difference between them. Then this ఈ బిడ్డ declaration, పుట్టినప్పటి నుంచి కూడాను సామాన్యమైన బిడ్డల వలె కాక ఒక అధికమైనటువంటి యొక్క దైవభావం కలిగినటువంటి యొక్క తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. right from the birth, unlike the ordinary children, this child was shining forth resplendently with a divine quality. విలక్షణమైన గుణములు కలిగినటువంటి వాడు. This child had extraordinary qualities. దీనికి తగినట్టుగా తల్లి తండ్రి కూడాను భగవంతునికి పరమ భక్తులు. The parents also were great devotees of the Lord to be in tune with this. మేరీ కూడాను చిన్న బిడ్డకు నిరంతరము భగవంతుని యొక్క కథలు, భగవంతుని గురించినటువంటి గుణగణ విశేషములు కూడాను అమితంగా బోధిస్తూ ఉండేటువంటిది. Mary used to teach this small child in the childhood itself about God in form of number of stories, giving greatness of God and divine qualities. అగ్నికి గాలి తోడైనట్టుగా ఆ జీసస్ యొక్క భావములకు తల్లిదండ్రుల యొక్క భక్తి ప్రబోధలు మరింత ఉప్పొంగింపచేశాయి. There were already great qualities and love for God in Jesus. The teachings of the parents added and magnified the whole of ఈ God. విధంగా పెరుగుతూ వచ్చాడు జీసస్. In this way, Jesus was growing. యూదులకు ప్రధానమైన స్థానము జెరూసలేం. Jerusalem is the most important place for Jews. అక్కడ యూదులందరూ కూడా చేరి అనేక విధములుగా ప్రార్థనలు జరుపుతుండేటువంటి వారు. Jews used to congregate there and offer their prayers. ఈ జీసస్ కు 12వ సంవత్సరం లోపల తల్లిదండ్రులు ఈ జెరూసలేం పోలని ఆ కుమారుని కూడా తీసుకుని వెళ్లారు. When Jesus was 12 years old, the parents took Jesus to Jerusalem. ఈ జెరూసలేంలో పోయి అనేక వింతలు విచిత్రములు చూస్తూ ఆ వైభవాల లోపల కుమారుణ్ణి మర్చిపోయారు. The parents took this child while observing all strange and very new things in Jerusalem. They అనేక forgot వేల this. మంది చేరినటువంటి గుంపుల లోపల ఈ జీసస్ తప్పించుకున్నాడు. There were huge crowds and Jesus lost way with the parents. తదుపరి ఈ మేరీ జోసెఫ్ ఇద్దరు కూడా చూసి తన కుమారుడు లేడని అనేక విధములుగా దుఃఖించి అనేక ప్రాంతములు వెతికారు. Mary and Joseph looked for their son, not finding him there. They were very much worried. They made search in all directions to find and trace కానీ him. ఎక్కడా కనిపించలేదు. They were not able to trace him. కడపటికి విసుగు చెంది దేవ మందిరములో పోయి చూచేటప్పటికి అక్కడ ఒక మాస్టర్ ఈ బోధన చేస్తుండగా ఒక మూలన కూర్చొని జీసస్ చక్కగా శ్రద్ధాభక్తులతో వింటున్నాడు. In their search they became desperate, and as the lost resort they went into the temple. They found Jesus listening concentratedly to the preachings of some master in the ఆ temple. బాలుని చూచిన తక్షణమే తల్లి ఒకవైపున దుఃఖము ఒకవైపున ఆనందము రెండు కూడాను చేరి కుమారుని కౌగిలించుకున్నది. When the mother saw this child, she had a mixed feeling of joy and sorrow. She hugged him. నీ కోసం అనేక విధములుగా వెతికి చాలా బాధపడ్డాము నాయన అని చెప్పింది. Child, we searched for you in different places and we were put a lot of trouble. అప్పుడు చెప్పాడు జీసస్, అమ్మా నేను నా తండ్రి దగ్గరనే క్షేమంగా ఉండినప్పుడు మీరు బాధపడవలసిన అవసరం ఏమిటి? Jesus replied the mother, Dear mother, when I am safe with my father, why should you be troubled at all? ఇది దైవం యొక్క మందిరము. This is a temple of God. నా తండ్రి యొక్క ఇల్లు. This is the home of my father. ఆ ఇంటిలో ఎట్టి క్షేమమునకు నువ్వు కొరత ఉండదు. There is no dearth for protection and safety in such అట్టి temple. అమృతమయమైన అఖండమయమైన ఈ యొక్క మందిరమునందు నేను సుక్షేమంగానే ఉంటున్నాను. I am totally safe in such a place which is known for immortality and safety and protection. అనగా 12వ సంవత్సరం నుంచి కూడాను ఈ జీసస్ చాలా దైవం యొక్క తత్వమును శక్తి సామర్థ్యములను ప్రజలకు చాటడమే కాకుండా
తాను కూడాను ఆచరించి ఆనందించి అనుభవిస్తూ వచ్చాడు. That means to say, right from the age of 12, Jesus was full of divine qualities and divine contemplation. He was also preaching right from that time about God. తదుపరి ఇంటికి వెళ్లి తండ్రి వడ్రంగి పనిలో ఉండేటువంటి వాడు. Then they went back to their home. Father was a carpenter. తండ్రికి నిరంతరము కూడాను ఆ పని యందు సహాయం చేసి ఎన్నో విధములుగా తోడుగా ఉండేటువంటి వాడు. He was helping father in doing a lot of work right from the young days. ఈ విధంగా ఉండగా When he was carrying on his life like this, కొంతకాలములకు జోసెఫ్ మరణించాడు. after a while, Joseph died. ఈ బాధతో మేరీ చాలా బాధపడుతూ ఉండినది. His wife was very much worried about the... అమ్మా, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? Jesus asked, what is the purpose of life? కనుక మనం వచ్చినటువంటిది ఎక్కడి నుంచి వచ్చాం? Mother, from where have we come? మనము చేయవలసినది ఏమిటి? What is the work which you should carry on? దీనిని మరచి భౌతికమైన లౌకికమైన ఈ జగత్తు నుండి సుస్థిరంగా ఉండగలమని భ్రమించి భావించి కాలమును వ్యర్థం చేసుకుంటున్నాం. Forgetting these great truths, we are wasting our time, keeping our sight on this impermanent world as if this is a permanent world. నరుడు అనగా ఆత్మ అని అర్థం. One of the meanings of the word Narudu is Atma. ఆకాశాది పంచభూతములు కూడాను ఈ ఆత్మ నుండియే ఆవిర్భవించినటువంటివి. All these 5 elements from sky to earth have emerged from Atma. వీటికి నారములు అని పేరు. There is a word given to them, Naramulu. ఈ నారములకు అధిపతి అయినటువంటి వాడు కనుకనే భగవంతుడికి నారాయణములు అని పేరు. God has been called Narayana because He is the master of these 5 elements. దీనిని పురస్కరించుకొని ప్రతి మానవుడు కూడాను ఆత్మస్వరూపుడే. In this context, if one thinks every man is basically God. ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఈ మానవుడు అంతముతో కూడినటువంటి యొక్క అవిద్యలో అనాత్మలో ప్రవేశిస్తున్నాడు. Man who has taken work from this Atma is entering and getting bound up by these. ఈ లోక సంబంధమైనటువంటి యొక్క సమస్త క్రియలు కూడాను ఆనందములు కాని, వైభవములు కాని, సుఖములు కాని, శాంతి కాని అన్ని అనిత్యముతో కూడినటువంటివి, అవిద్యా స్వరూపములు. All the deeds and the actions associated with this external world are absolutely temporary, transient. They can never be permanent. కనుక నేను ఇంకా ప్రజల్లో ప్రవేశించి ఈ అనాత్మ యొక్క భావములను వారికి బోధించి ఆత్మ వైపున వారి మనసును మరల్చడానికి వచ్చాను అని తల్లితో చెప్పి నమస్కరించుకొని ఇల్లును వదిలాడు. Jesus told the mother that he has come down in order to divert the people from this world towards Atma, and that is his job and that is his work. And అక్కడి he left నుంచి home. జెల్టాల్ అనేటువంటి యొక్క నదీ తీరములకు వెళ్ళాడు. Then he went to the shores of the river Jepta. అక్కడికి వెళ్లి స్నానం చేసి యోసెఫ్ అనేటువంటి ఒక గురువు దగ్గర ఒక మంత్రమును తీర్చుకుని దీక్షను పూనాడు 40 దినములు. He went to the river, had bath, went to a preceptor called Joseph, and then he spent 45 days with him. విచారణ చేశాడు. జీవితం అంటే ఏమిటి? జీవితం యొక్క గమ్యం ఏమిటి? దీని ఆశయం ఏమిటి? ఈ మానవత్వంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా 40 దినములందు కూడా కఠినమైనటువంటి యొక్క దీక్ష పూనాడు. He undertook rigorous inquiry during those 45 days and inquired into what is life, what is the purpose of life, what is the goal of life, what is the very... ఎంతకాలము మనం జీవించినప్పటికీ తిండి నిద్రాదులతోనే మనం జీవితాన్ని అంత్యం చేస్తున్నాం. We will live for any length of time, but we are merely wasting నూతనమైనటువంటి eating and మార్పును మనం drinking. ఏమాత్రము చేపట్టలేకపోతున్నాం. We are not undertaking any new inquiry and తాను activity. తన కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తమై కాలమునంతా వ్యర్థం చేస్తున్నాము. Man is wasting his life and time in order to take care of his own family and అందరినీ himself. పోషించేటువంటి వాడు భగవంతుడే. There is God who takes care of everyone, కనుక ఎవరిని ఎవరు పోషించుకోవటం? who offers protection to whom and who saves whom.
ఈ విధంగా చాలా విచారణ చేస్తూ వచ్చాడు. On these lines, he undertook inquiry. చేస్తూ very 3 rigorously. విషయాలు మాత్రమే జగత్తుకు చక్కగా గట్టిగా చెప్పి చాటాడు. After such inquiry, he declared 3 important truths to the world. భగవంతుడు ఒక్కడే, There is only one God. అతను మహాశక్తులతో కూడినటువంటి వాడు, He is all powerful. He commands all powers. మహత్తరమైనటువంటి మహత్తులు కలిగినటువంటి వాడు. He will have extraordinary ఆ powers and మహత్తులను greatness. ప్రజలకు చాటి చూపి ప్రజలను తన వైపున మరల్చుకోవటానికి ప్రయత్నించేటువంటి వాడు. God is one who shows his powers and turns the attention of his people. ఈనాటి మానవులు శక్తులను చూచే దైవం వైపున దృష్టిని మరల్చుతారు. Today's people can turn their attention towards God only when they see the powers. కనుక ఎవరిని బాధించకూడదు. Do not hurt anyone. సర్వజీవులు ఎందుకును ఉండినటువంటి వాడు సర్వేశ్వరుడు ఒక్కడే. There is only one God who is Sarveshwara, found in every human ఎవరిని being. బాధించినా నొప్పించినప్పటికీ దైవమునికే ఈ బాధ సోకుతుంది Whomsoever you hurt Lord himself. అని పూర్తి నిర్ణయం గావించుకొని He came to this conclusion. ఆ కఠినమైన అరణ్యం నుంచి బయలుదేరాడు వెనక్కు. He left the forest and traveled back. అప్పటి నుంచి ఈ ప్రబోధలు ప్రజల లోపల చాలా పవిత్రమైనటువంటి భావంతో, ఉల్లాసమైనటువంటి హృదయంతో, ప్రజలను రంజింపజేసేటువంటి యొక్క మాటలతో వారికి బోధిస్తూ వచ్చాడు. From that time onwards, he undertook teachings and preachings to the people in sweet, clear-cut, beautiful words. ఈ విధంగా ప్రచారము సలుపుతూ రాత్రింపగలు కూడాను విరామం లేకుండా, ఆహారం లేకుండా కూడాను భగవంతుని యొక్క శక్తులను ఏ విధంగా ఈ ప్రజల్లో ప్రవేశింప చేయాలి, ఏ విధంగా ఈ ప్రజల మనసు లోపల ఈ భగవంతుని భావం నిలపాలి అనేటువంటి యొక్క భావం చేతనే తన కార్యక్రమంలో పాల్గొన్నాడు. From that time onwards, day and night, without even taking an iota of rest, he was concerned as to how to make people see the glory of divinity and how to make them feel the glory of the divinity. తిరిగి గ్రామంలో ప్రవేశించి జెరూసలంలో పోయి చేరాడు. Then he came to Jerusalem. అక్కడ వ్యాపారం అంతా కూడాను లౌకికమైన వ్యాపారంగా కనిపించింది. There, people were carrying on business relating to this world. ఇలాంటి పవిత్రమైనటువంటి దైవ మందిరం లోపల ఇలాంటి హింసాకృతులు జరపవలసింది. In a sacred temple, can that be used for carrying on this mundane business? ఈ లౌకికమైనటువంటి వ్యాపారములకు సంబంధించినటువంటిది కాదు ఆధ్యాత్మికం. Spirituality is not one which can be compared అందరూ to. ఈ ఆధ్యాత్మిక వ్యాపారంలో ప్రవేశించండి అని బోధిస్తూ వచ్చాడు. He taught them, undertake the business of spirituality, give up this worldly business. ఈ ఆధ్యాత్మిక ప్రచారం అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికం యొక్క ప్రేమతత్వములు కానీ కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, ఒక మార్గంలోనే ప్రవేశించేటువంటిది కాదు. When it is a matter of spirituality or business relating to spirituality, it is not one-way traffic. ఇది గివ్ అండ్ టేక్, ఇచ్చి పుచ్చుకునేటువంటిది అన్నాడు. He taught them that this means give and take. This is matter of giving and నీ receiving. ప్రేమను భగవంతునికి ఇవ్వాలి, You have to offer your love to the Lord. భగవంతుని ప్రేమను నీవు పొందాలి. You have to get back the love of the Lord. ఇది ప్రేమకు ప్రేమనే సాటి కానీ మరొకటి దీనికి సాటి లేదన్నాడు. Love can be equal or matched only by love, by nothing else. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు. He taught them that love is the most important thing which they have to cultivate. అన్ని కాలములు ఎందుకుడను మంచి అంటే గిట్టనేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. At all times there are people who may not understand and appreciate goodness. అప్పుడు కూడాను ఈ జీసస్ యొక్క ప్రబోధనలు ఏమాత్రం కూడాను నచ్చనటువంటి వారు ఉండేటువంటి వారు. There were quite a few people who never liked the teachings of Jesus. వీరందరూ కూడాను ఈ జీసస్ యొక్క ప్రబోధనకు గుంపులు వేలాది వేలు చేరుతూ ఆనందాన్ని అనుభవిస్తుండగా అసూయపరులు ఇందులో అభివృద్ధి అవుతూ వచ్చారు. When there were thousands of people who gathered
to listen to the nectarine sweet words of Jesus, there were jealous people who were among them and who also gathered there. వీరందరూ అనేక విధములైనటువంటి విరుద్ధమైనటువంటి కథలను అభివృద్ధి పరిచి These jealous people began concocting stories against Jesus. కడపటికి జీసస్ రాజద్రోహిగా విశ్వసించి They made the king believe that Jesus has done something treacherous to the nation. అతన్ని పట్టి గోగోత్ అనేటువంటి ఒక స్థానంలో అతన్ని గురి చేశారు. They held him and they crucified him. అది 30వ సంవత్సరంలో జరిగినటువంటిది. That happened at the age of 30. అప్పటి నుంచి కూడాను ఈ జీసస్ యొక్క ప్రబోధనలు దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చాయి. From that time onwards, the teachings of Jesus became very popular and they grew in their importance and their ఈ impact. విధంగా జరుగుతుంటే రోమన్ వీరుడైనటువంటి వాడు When things were going on like this, పాంపో అనేటువంటి చక్రవర్తి ఈ జెరూసలేంను వశం చేసుకున్నాడు. the Jerusalem was controlled by one king called Pastor. అప్పటి నుంచి కూడాను ఈ క్రైస్తవ మతమును చాలా అభివృద్ధి గావించుకుంటూ రావాలని చాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. From that time onwards, they made every effort to develop Christianity and to make it grow. ఎన్ని విధములైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగినప్పటికీ దీనిని లెక్క చేయక లక్ష్యము చేయక తన యొక్క లక్ష్యాన్ని వదలక సాధిస్తూ వచ్చాడు ప్రజలు. People faced all sorts of obstacles, but they never cared for them. They wanted the spread of Christianity. యూదులు చాలా క్రిస్టియన్స్ ను అనగా జీసస్ యొక్క సహాయకారులను అనేక విధములుగా బాధిస్తూ వచ్చారు. Jews were giving a lot of trouble to people who were following Jesus. ఇందులో ప్రధానమైనటువంటి యొక్క వ్యక్తి పీటర్. Peter was a very important follower. క్రమక్రమేణా ఈ యొక్క మహత్తులంతా కూడాను దేశానికి చాటుతూ సరైనటువంటి విషయం లోపల దైవతత్వాన్ని లోకానికి వ్యక్తము గావించాలని ఈ యొక్క అనుచరులందరూ కూడాను పూనుకున్నారు. The followers took a strong resolution to spread Christianity and to save many people who were going on the wrong line. క్రమక్రమేణా 380 లోపల కాన్స్టెంటైన్ అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క క్రిస్టియన్ అనేటువంటి మతమును ఒక ప్రభుత్వం యొక్క మతముగా నిర్ణయం చేశాడు. In the year 380, a king called Constantine declared this religion as a state religion, Christianity. అప్పటి నుంచి కూడాను ఈ క్రీస్తు మతము చాలా అభివృద్ధి అవుతూ వచ్చింది. From that moment onwards, Christianity began growing fast. అయితే ఈ క్రైస్తు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? From where has this word Christ come? ఇది గ్రీక్ లాంగ్వేజ్ లోపల క్రైస్తు అనగా అభివ్యక్తుడు అయినటువంటి వాడు. In Greek, Christ means the one who has manifested. That means wanted. ఈ రకమైనటువంటి యొక్క పేరు చేతనే అప్పటి నుంచి కూడాను క్రైస్ట్ అని జీసస్ కు కొత్త నామము అభివృద్ధి అవుతూ వచ్చింది. From that time onwards, Jesus got this name Christ. అభియుక్తుడైనటువంటి యొక్క తత్వాన్ని లోకానికి చాటుతూ ఉండే నిమిత్తమై ఈ గ్రీక్ భాష లోపల క్రైస్తు అనేటువంటి పేరును పెట్టారు. The unmanifest and hidden force which expresses itself and manifests is called Christ. ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము ప్రబోధలు దినదిన వ్యాప్తి గావించుకుంటూ చూసి జర్మనీ లోపల ఒక సన్యాసి లూథర్ అనేటువంటి అతను దీనిపై అసూయ అధికంగా జరిగింది. When this Christianity was growing like this all over in country called Germany, a person called Luther విరుద్ధమైనటువంటి యొక్క భావములను అభివృద్ధి పరిచి దీనికి ప్రచారం చేస్తూ వచ్చారు. He wanted to preach against Christianity and say that Christianity doesn't ఒక్కొక్క spread. మతి వేరువేరుగా ఉండటం చేత ఒక్కొక్క విధమైన భావములు కూడా అభివృద్ధి గావిస్తుంటాయి. Many men, many minds. Therefore different people start thinking in different lines. విష్ణువే గొప్పని వైష్ణువులను చుండ
శంభుండు గొప్పని శైవులనగా గణపతి గొప్పని గణపతులు బల్క శారది గొప్పని చదువరులన అల్లాఘనుండంచు అల్ల తురకలు చెప్ప మాకు క్రైస్తువనుచు క్రీస్తులనగా నేను గొప్పయటంచు నాదు భక్తులు చెప్ప అందరొక్కటయని కొందరనగా సర్వజన సమ్మతంబైన సత్యమొక్కటి దైవంబు సత్యమొక్కటి దైవంబు కాంతరయ్యా. సత్యమే, ట్రూత్ ఈజ్ గాడ్. ఈ సత్యాన్ని ఒక్కటిగా భావించుకొని సర్వ మతముల వారు, సర్వ దేశముల వారు, సర్వ ప్రాంతముల వారు కూడా ఒక్క దైవత్వాన్ని ఆరాధించడమైనటువంటిది ఇది ప్రధానమైనటువంటి సత్యమని కూడాను గుర్తించుకోవాలి. Vaishnava is called Vishnu as great, Saiva is called Shambhu as great, Ganapati is called Ganapati as great, the educated people called Sharada as great, and Turks called Allah as great, Christians called Jesus as great, and my followers call me as great. But some people say all are one. But the truth is acceptable to all the religions is. దురదృష్టంగా ఈనాడు భగవంతుణ్ణి మతములో వెతుకుతున్నారు కానీ మతములో లభించడు, మతిలో లభిస్తాడు. Unfortunately, people are searching for God in religion. God can be found in one's own mind and not in religion. భగవంతుడు మనసునందే ఇమిడి ఉన్నాడు కానీ మతమునందు లేడు. God is embedded and a part of the mind. He is not outside of your own mind. మనసును శోధించి సాధించినప్పుడే ఈ దివ్యత్వం మనకు అర్థమవుతుంది. Only when you search the mind and exercise control over the mind, you will be able to enjoy divinity and not otherwise. కనుక ఈనాటి మానవులు మనస్సును శోధించటం మానివేసి కేవలం బాహ్య ప్రపంచమునందు వెతుకుతూ ఉన్నారు భగవంతుణ్ణి. People today are looking for God in the external world, forgetting that God is in their own mind. They have to search their own minds to find God. అన్నీ మనము భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తున్నాము, కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అనేది తెలియదు. We think that we are offering everything to God, but we do not know where God is actually. బ్రహ్మార్పణం బ్రహ్మహావి, బ్రహ్మార్పితము గావించుకుంటున్నామన్నారు, బ్రహ్మ ఎక్కడున్నాడని మాత్రం తెలుసుకోకుండా అర్పితం చేస్తున్నాడు. We say that we have offered this to Brahma, but we do not know where Brahma is, and that kind of offering is meaningless. తనకు అంతర్వాణి నుంచి వస్తుండాలి. అహంవైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, నేను నీ యొక్క హృదయమునందే ఉంటున్నాను. The inner voice tells, and from the very core of the heart, the voice హృదయమునందే ఉంటున్నాను. In the form of Vaishwanara, I am అర్పితము గావించినవన్నీ నేనే జీర్ణం గావిస్తున్నాను. Whatever you have offered is digested by me. ఈ జీర్ణం గావించినటువంటి సమస్త సారములను నీ దేహానికి అందిస్తున్నాను. The entire essence after digestion is supplied to the physical body itself. తన వెంటనే గంటనే ఇంటనే ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని విస్మరించి కేవలము భగవంతుని నిమిత్తమై బయట ప్రపంచంలో వెతుకుతున్నారు మానవులు. In the external world, forgetting God who is with them, who is in them. ఏనాటికి నీ బాహ్య దృష్టి చేత అంతర్భావమును పరిశుద్ధం కానేరవు. By an external vision, you can never purify your inner heart. కనుక భగవత్ తత్వాన్ని మనం గుర్తించవలనంటే మానసిక సంబంధమైన యొక్క పరివర్తన మనకు అత్యవసరం. If you want to really understand the principle of divinity and God, mental transformation is essential. మన యొక్క నడతను సరైనటువంటివిగా అభివృద్ధి చేసుకోవాలి. We have to develop our conduct on proper lines.
కనుక మన యొక్క నడతల యందే సర్వత్రము ఇమిడి ఉంటున్నాయి. God is found only in the proper conduct when we go on the proper line. మనము సరి అయినటువంటి యొక్క భావంతో, పవిత్రమైనటువంటి హృదయంతో, దివ్యమైనటువంటి మార్గములో మనం ప్రవేశించాలి. We have to enter into the right path with a pure heart, with a clean mind and with a pure thinking. వీటిని గావించుకునే నిమిత్తమై ఈ యొక్క సాధనలన్నీ కూడాను అభివృద్ధిగా అవుతూ వచ్చాయి. All the sadhanas are meant for developing that kind of pure మనం approach and చేసేటువంటి pure heart. ప్రార్థనలు కానీ, జపములు కానీ, ధ్యానము కానీ, ఇవన్నీ కూడాను మన యొక్క హృదయాన్ని శుద్ధిపరిచేటువంటి యొక్క క్రియలే. All the prayers which we offer, all the chanting of the name, all the meditation is meant for cleansing our heart, purifying our heart. నడతలు సరియే లేకుండా ఎంత ధనవంతుడైనా కూడాను, ఎంత బలవంతుడైనప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ ఇదని కేవలము అనర్థుడే. If the conduct is not all right, however wealthy a person be, however powerful a person be, all that is a sheer waste. ధనము కాదు మనకు ఘనతను అందించేది. It is not the wealth which lends మన greatness. దేహ బలము కాదు మనకు ఘనతను అందించేది. It is not even the physical prowess which lends greatness. మన మేధాశక్తి కాదు మనకు ఘనతను అందించేది. It is not even the intellectual greatness which lends power to us. మన యొక్క నిత్య జీవితంలో నడిచేటువంటి నడతనే మనకు ఘనతను అందిస్తుంది. It is the daily conduct, day-to-day conduct in our life which makes us great. కనుక ప్రేమ స్వరూపులారా, మనము నడత ద్వారానే ఈ భగవంతుని మనం పొందుటకు తగిన కృషి చేయాలి. Embodiments of divine love. Only through proper conduct we should be able to attain God. ఈ నడత సరిలేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ అవన్నీ కూడా వ్యర్థమే. Without rectifying our conduct and making it good, all the other sadhanas would be a waste. కనుక భగవత్ యొక్క భక్తి కలిగినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ దివ్యమైనటువంటి భావమును హృదయమునందు అభివృద్ధి పరచుకొని తద్వారా దైవాన్ని సమీపించుటకు తగిన కృషి చేయాలి. Therefore, all the devotees will have to fill their hearts with these divine great qualities and try to reach God. You all are in kingdom of Sai. You all are in Sai's home. You all are in Sai's light. You all are in Sai's heart. I will bless you. I will bless you in the holy day, holy night. This is your right. మనము తగినటువంటి యొక్క విషయం లోపల సరి అయిన భావం అంతా భగవంతుని ఇంటిలోనే ఉన్నాం. If our thinking is proper, truly speaking, we are all in the home of the Lord. అంతా జగత్తంతైకుడును భగవంతుని యొక్క గృహమే. The entire world is the home of the Lord. ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనకి భేదములు ఎక్కడి నుంచి వస్తాయి? When we recognize this truth, where can there be difference at all? భగవంతునికి కోపమని, భగవంతునికి కష్టమని, భగవంతునికి అనేక విధముల విసుగని భావిస్తుంటారు. People think that God may be angry, God might be displeased, God might be hurt. మీరు నిజముగా భగవంతుని యొక్క తత్వాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేదని. Such people have never understood the principle of divinity at all. పొట్టలో ఒక పుండు లేచినప్పుడు ఆ పుండును సరైన రీతిలో నయం గావించాలన్నప్పుడు డాక్టరు ఒక కత్తి తీసుకొని పొట్టను కోస్తాడు. If there is cancer in the stomach, a surgeon takes a knife and operates on the stomach. కానీ ఈ కోసినటువంటి యొక్క కోత ఈ యొక్క పేషెంట్ పైన ద్వేషంతో కోసాడా? కాదు కాదు, అది తన మంచి కోసమనే కోసాడు. Is the operation undertaken out of anger on the patient? No. For the good of the patient,
operations ఆ conducted. యొక్క వ్యక్తి పైన ప్రేమ ఉండటం చేతనే అతని నయం చేసి సరైనటువంటి యొక్క వ్యక్తిగా తయారు చేయాలనే ఉద్దేశంతో చేసిన పనియే. It is on account of love on the patient, the surgeon has undertaken the operation to save him. అదే విధముగానే కొందరి యందు దుర్గుణములనేటువంటి రోగములు ప్రవేశించినప్పుడు ఆ రోగములను నయం గావించుకునే నిమిత్తమై కొన్ని చికిత్సలు చేయవలసి వస్తుంది. Similarly, when some bad and wicked qualities enter into people, well, there ఈ చికిత్సను కేవలము ఒక ద్వేషమని కాని కోపమని కాని అయిష్టమని కాని భావిస్తుంటారు. whatever treatment is given, it is considered as if God is angry. ఇది కేవలము అల్పబుద్ధుల యొక్క లక్షణం. This is the quality of narrow-minded people. ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు ఇట్టి భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరు. People who have recognized the greatness of love can never give room for such thoughts. ఈనాడు మహనీయుని యొక్క జన్మదినం. Today is the birthday of a great soul. ఒక మత ప్రవక్త యొక్క జన్మదినము. It is the birthday of the founder of a religion. జీసస్ను భగవంతుని బిడ్డగా భావించి భగవంతుడు అనిపించినటువంటి యొక్క దూతగా కూడా విశ్వసించినటువంటి వారు క్రీస్తులు. Christians are the ones who believe that Jesus was the messenger of God. He was sent by God. ఇలాంటి పవిత్రమైనటువంటి దినమునందు మా అనంతపురం పాత విద్యార్థినులు ఒక మెసేంజర్ ఆఫ్ సాయి అని ఒక విధమైనటువంటి యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. On this sacred day, the students of our Anantapur campus, the world students of our Anantapur campus are observing every year this day. మనము చదువుకున్నందుకు స్వామి కళాశాలలో మనము ఇంతటి ఉన్నత స్థాయికి వచ్చినందుకు మనం ఇచ్చేటువంటి యొక్క కృతజ్ఞత ఏమిటి? What is the gratitude which we will have to show to the Lord for studying in this institution and for having benefited so much? పాత విద్యార్థుల అధ్యక్షురాలైనటువంటి ఒక అమ్మాయి చెప్పింది, మనం ఏం చేస్తున్నాం, భగవంతుడికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత ఏమిటి అని ప్రశ్నించింది. The president of the World Students Association asked a question, what is it that we can offer to God? How can we show gratitude to Him? విద్యార్థులారా, ఎవరు ఎటుపోయినను నీ భావం నీవు ఉన్నతమైన భావం పెట్టుకొని మీరు జన సమాజంలో ప్రవేశించి సంఘ సేవ లోపల మీరు పాల్గొనాలి. Dear students, wherever you go, enter into society with great faith and with great divine qualities and serve the society. నిజమే, ఆ అమ్మాయి చెప్పినట్టుగా స్త్రీలు కొంతకాలం లోపల వారు గృహిణులై అనేక రకములైన బంధంలో అత్త మామల యొక్క ఇచ్చ లోపల భర్త యొక్క ఆజ్ఞ లోపల వారు మెలగవలసి వస్తుంది. True, what she said is true, that after some time when the lady students get married, they will have to be under the control of the parents-in-law, the husband, and భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని భారతదేశం లోపల స్త్రీలకు అంత ప్రధానమైనటువంటి ఒక స్వాతంత్రం లేదు. In the context of the traditions, long established traditions in India, the ladies in India do not have that freedom. కానీ బాయ్స్ ఎక్కడికి పోయినప్పుడు వారికి స్వాతంత్రం ఉంటుండాలి. If you take the boys, they have ఏ ఉద్యోగములు చేసినా, ఏ వ్యాపారము చేసినా, ఏ దేశంలోకి పోయినా వారిని అడ్డు తగిలేటువంటి వారు ఉండరు. Whatever job they undertake, whatever business they do, whichever country they go, there may not be any such వారు సేవలు restrictions on చేయాలని them. సంకల్పించుకుంటే ఏమైనా చేయగలరు. If they want to really serve and if they take a resolution on those lines, they కానీ can do many things. దురదృష్టవశాత్తు వారికి ఇట్టి పవిత్రమైన భావం రాలేకపోతున్నాయి. But unfortunately, they are not getting such sacred thoughts at all. స్త్రీలకు ఇలాంటి పవిత్రమైన భావం ఉండి కూడా నువ్వు వారికి స్వతంత్రం లేకుండా పోతుండాలి. In spite of having such sacred thoughts, women are under some restrictions and some constraints. కనుక నేటి నుండి అయినప్పుడు విద్యార్థులు విద్యార్థినీయులు మన ఇన్స్టిట్యూట్ లో చదివినందుకు తగినటువంటి కృతజ్ఞత రీతిగా సేవలు చేసి తాము పవిత్రమైన నడతలు నడిచి ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను. At least from today onwards. The men students and the women students who have studied in our institutions should undertake service of the society, fill themselves with
ideal and an ideal life. కేవలం ఒక డిగ్రీ తీసుకున్నంత మాత్రమున మనం గొప్ప విద్యావంతులమని విర్రవీగటం వెరితనం. It is sheer madness to think that we are great just because we have got some degrees. కేవలం పొట్టకూటి నిమిత్తమై మన విద్యనంతా కూడా వ్యర్థం చేయడం ఇది కూడా ఒక వెరితనమే. Using all our education to eke out a livelihood. నీవు చదువుకున్నటువంటి చదువులు తోటి మానవులకు సరైన మార్గంలో త్రిప్పి వారిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడానికి నీ విద్యను వినియోగించాలి. All your education must be used to serve the men, turn them to the right path and show them a way and save them. జానడు పొట్ట నింపుకున్న చిక్కును నందుతూ కోటి విద్యలను కూటిగా నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున బ్రగ్గకనేదా. శ్రీ పరాత్పరును జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయుండే మానవ. జానడు పొట్ట నింపుకున్న చిక్కును నొందుతూ కోటి విద్యలను పూనిగా నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున బ్రగ్గకనేదా. In order to earn a livelihood for filling this small stomach, why should people earn so much of education? Is there not God who can give them all that is required to make their lives happy? భక్తితో భగవంతుని ధ్యానము చేయు వారికి దారిని చూపకయుండే మానవ. Oh man, would not God show you the way? If only you have devotion for God and if you ask నిద్ర నుండి లేచి right from మరి నిద్రపోయేడు దాకా until you go back పొట్టకై హద్దును పద్దు లేక without any limits for వేమందక చేయుచు జీవితంబు why are you wasting your time for the sake of ఇద్దరు దారపోసి you are investing all అరవింద దళాక్షుని విస్మరించి you are wasting all your time for the Lord. సుఖము చెందుతురో ప్రీతిగా తెలుపు మానవ. Oh man, let me know what you have achieved by using and భగవంతుని మరచి forgetting the ఈ Lord. విద్యల లోపల మీరు 24 గంటలు కూడా నువ్వు వ్యయం చేసినప్పటికీ మీరు ఏమి సాధించారని ఏమైనా చెప్పగలరా? Forgetting the Lord, spending all the 24 hours using your education for eking a livelihood, what have you achieved? Can you tell me? ఇంటికైనప్పుడు నువ్వు శాంతి సంతోషం ఏమైనా అనుభవిస్తున్నారా? Have you been able to enjoy a little of ఏ peace? మానవుని పెట్టినప్పటికీ వాట్ యు వాంట్ అంటే ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్. Ask any man you come across. If you ask him what do you want, he says, I want peace, I want peace. పీస్ 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 ప్రపంచంలో చిక్కుతుందా? When you say peace, can you get it in the outside world? ప్రపంచమంతా పీసెస్, దేర్ ఇస్ నో పీస్. The entire world is filled with only pieces. There is no peace. పీస్ తన యందే ఉంటున్నది. Peace can be found within oneself. ఈ పీస్ ను మనం పొందే విధానం ఏమిటి? How to get at this peace within ourselves? ఐ వాంట్ పీస్. 3 words, letters. There are 3 words in this I want peace. I, ego. I stands for ego. Want, desire. Want stands for desire. ఈ రెండింటిని రిమూవ్ చేస్తే పీస్ అక్కడ ప్రత్యక్షంగానే ఉంటుండాలి. You remove this ego and desire, what is left is peace itself, directly one can experience. అది ఎప్పుడు నువ్వు శాశ్వతంగానే ఉంటుండాలి. Peace is always permanent, readily available. ఈ ఈగో డిజైర్స్ నుంచి పీస్ ని ప్యాక్ చేసి పెట్టున్నారు. Peace is destroyed by this ego and desire. ఈ డిజైర్స్ ని కూడా నువ్వు కొంతవరకు తగ్గించుకోవాలి. Control your desire, reduce your ఏమి desire. డిజైర్స్, ఏమి డిజైర్స్, అబ్బా ఇంత అంత అనే హద్దులు లేవు ఈ డిజైర్స్. What an amount of desires we are developing. There seems to be no limit, no end for our desires. అన్నిటికీ చింతనే. For everything, worry and పుట్టుట ఒక చింత, being born is a భూమి worry. నుండుట చింత, Living on earth is a worry. సంసారం ఒక చింత, Family life is a worry. సావు చింత, Death itself is a worry. బాల్యమంతయు చింత, Childhood is spent in worry. వార్ధక్యం ఒక చింత, Old age is spent in worry. జీవించుట ఒక చింత, Living itself is a worry. జీవించుట ఒక చింత, చింత చింత. And worry itself is a worry. సర్వ చింతల బాపిడి సర్వేశ భక్తి కొనుడు ఇకనైన ప్రజల కోసమీరా. Oh dear people, at least now you take the devotion of the Lord. You will be able to solve all these worries. and ఎంత enjoy peace. వైజ్ఞానం పెరిగినప్పటికీ
whatever may be the growth in the scientific world and ఎంత science, మేధాశక్తులు పెంచుకున్నప్పటికీ whatever may be the growth in intellectual power, కానీ జగత్తులో శాంతి లేదు. but you don't get కారణము బాహ్య దృష్టినే మనం పెంచుకుంటున్నాము, అంతర్దృష్టికి మనం ఏమాత్రము అవకాశం అందించడం లేదు. there is no peace in the world because we are developing external outward vision. We are not developing inward vision. మనం అందరికంటే చాలా గొప్పవారము. We are all really great compared to any other living being. జంతువునాం నరజన్మ దుర్లభము. It is very rare to get human life among the దైవం living మానుష beings. రూపేణ అని మనుష్యాకారంతో దైవం వెలువడినటువంటి వాడు. God has come down in a human form. ఇలాంటి విలువైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము మర్చిపోయి We are forgetting such sacred human మాణిక్యం life. వంటి మానవుని యొక్క జీవితాన్ని మర్చిపోకులు కమ్ముకుంటున్నాము. We are bartering away such famous, precious human life. ఎవరు ఈ for జగత్తులో worthless రిచ్ things. పీపుల్? Who is the rich man in this world? Who is the richest man in this world? He who has much satisfaction is the richest man. ఎవడు తృప్తిగా ఉంటాడో వాడే రిచ్ మ్యాన్. Whoever is contented, he is the richest person. He who has much desires is the poorest man. మనము ఈ విధంగా అన్ని ఉండి కూడాను ఈ డిజైర్స్ పెంచుకోవటం చేత మనం చాలా బీదవారిగా తయారైపోతున్నాం. In spite of our having all the divine qualities in us, because of excessive desires, we are becoming very poor and ప్రేమ స్వరూపులారా, మీరు సాధ్యమైనంత వరకును మీ డిజైర్స్ కొంతవరకు అదుపులో పెట్టుకొని embodiments of divine love. To the extent it is possible, control your మన desires. జీవితము ఒక దీర్ఘ ప్రయాణంగా విశ్వసించి Consider life as a long journey. ఈ డిజైర్స్ అంతా ఒక లగేజ్ గా మనం భావించి Consider desires as a ఈ luggage. ప్రయాణంలో మనకు అనేక విధమైనటువంటి అలజడలు కలగకుండా ఉండే నిమిత్తమై మన లగేజ్ ని తగ్గించుకోవడానికి చూడాలి. In order to have a comfortable journey, reduce the luggage. రైల్వే డిపార్ట్మెంట్ లో మీరు చూసుంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, లెస్ ట్రావెలింగ్ ప్రెజర్. లెస్ లగేజ్, ఈ డిజైర్స్ ని తగ్గించుకోవాలి. You have to reduce your desires in order to have a comfortable life. ఏదో కొన్ని డిజైర్స్ కావలసినంత డిజైర్స్ మాత్రమే ఉంచుకోవాలి. తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, అంతో ఇంతో రోగం వస్తే మందులు కొనడానికి డబ్బు ఉండాలి. You should have minimum desires. Desire, for example, is minimum food, shelter, and a little ఎంత money. ధనము పెరుగుతుందో అంత మన శాంతి కూడా పెరుగుతుంది. With growth of wealth, you will also have lack of peace. Peace also. వీరికి నిద్ర కూడాను రాదు. Wealthy people do not get even sleep. వరి 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 వరి. They are full of worries. వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరి? ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. మనకి ఏ విధంగా కూడా దానికి రూపం లేదు వరికి. మనమే పెట్టుకుంటున్నాం, మనమే అభివృద్ధి గావించుకుంటున్నాము. ఇంకా భగవంతుని యొక్క దీని అనుగ్రహం రాలేదంటే ఎలా వస్తుంది? Worry is only mentally created fear. We are only developing that. And if we say God's grace has not dawned on us, how can we get it? when we దీన్ని are like that? వేదాంతిక పరిభాషలో వైరాగ్యము అని పిలిచారు. In the Vedantic parlance, this has been called detachment, vairagyam. క్రమక్రమేణా కూడా కొన్ని బాధ్యతలు తగ్గించుకుంటూ రావాలి. Gradually and slowly reduce your attachment. కనుక ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావములను ప్రపంచానికి చాటే నిమిత్తమై విద్యార్థినులు కంకణం కట్టుకోవాలి. In order to teach to the world such sacred ideas and sacred thoughts, the students should take a firm ఇంతకాలము resolve. సత్యసాయి విద్యా సంస్థలో ఉండినటువంటి వారమనేటువంటి దానికి ఏమి గుర్తు? What is the proof and what is the index of your having studied in Satya Sai education? వర్షము కుర్చిందంటే కించిట్లైనా తేమ ఉండాలి కదా. If there is a downpour, there must be proof of it in being earth being wet. అదే రీతిగా మేము 10 సంవత్సరంలో 12 సంవత్సరంలో మేము ఈ విద్యా సంస్థలో ఉన్నామంటే మీరు దీనిలో ఏమైనా అంతో ఇంతో కూడా తెలుసుకుని ఉండాలి కదా. In the same way, if you claim that you have stayed in Swami's institutions for 10 or ఆ 12 years, తెలుసుకున్నటువంటిది ఆచరణలో అయినా పెట్టిండాలి కదా. you should have learned something and practiced it. లేకపోతే ప్రయోజనం ఏమిటి? What is the use of you are just telling that other? టైమ్ ఈజ్ వాల్యూ. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. కనుక మనం ఈ కాలాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం. We are wasting time. ఈ వయస్సు చాలా పవిత్రమైనటువంటి వయస్సు. This particular age youth is most precious. శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు దృఢముగా ఉండేటువంటి వయస్సు. In youth,
physical, mental, spiritual, every ఈ వయసునందే మనం అన్ని విధములైనటువంటి యొక్క ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. Only in this youth we will be able to have that capacity to అప్పుడే control ఈ మానవుని యొక్క విలువ కూడా మీకు అర్థమవుతుంది. Then only you will be able to understand the value of అట్టు లేకుండా అన్ని శక్తులు ఉండినటువంటి ఈ సమయం నుండి ఇంద్రియాలు స్వేచ్ఛగా వదిలిపెట్టి బలహీనుడైపోతే ఇంకా వృద్ధాప్యం లోపల దీన్ని ఏ రీతిగా నువ్వు అరికట్టగలవు? If you waste your youth not controlling your senses and sense organs, how would you control sense organs when you are విద్య old? అనగా మొట్టమొదట ఇంద్రియ నిగ్రహమే నిజమైన విద్య. Control of senses is real education. ఈ దుర్భావములు లోపల చేర్చుకోకుండా ఉండటమే విద్య. Not allowing the bad thoughts to enter into one's mind is సద్గుణములు, education. సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పున్నదే విద్య. Education is one which teaches good qualities, humility and క్రమశిక్షణ అనుకుంటే కేవలము ఏదో లైన్ లో పోవటము, ఏదో ఒక క్లాస్ లోపల మనం క్వైట్ గా కూర్చోవటము, ఇది కాదు క్రమశిక్షణ. నీ ఇంద్రియ ఉద్రేకములకు అవకాశం అందించకుండా చూసుకోవటమే క్రమశిక్షణ. when we say discipline you should have, it doesn't mean that you should go only in the line. That is the discipline. దానితో పాటు మన నిత్య జీవితంలో ప్రవర్తన కూడా నువ్వు సర్దిద్దుకోవాలి. We should not give room for excitement in life. Control the senses. Let your conduct in day-to-day life be all right and ideal. కనుక విద్యార్థినీయులారా, మీరు చదివినటువంటి చదువుల లోపల సద్గుణాన్ని ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని ప్రజాసేవనే మా యొక్క ప్రధానమైన లక్ష్యమని భావించి భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావాలని విశ్వసించి ఈ క్రియల్లో మీరు ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Dear students, men and women, realizing the importance of correct education, I hope that you develop good qualities in you and you undertake the service of the society and make your lives model and ideal. Thus, I am bringing the discourse to a close. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ज्ञान बिना योग नहीं, जप ज्ञान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं,
नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति। Love is my form, truth is my breath, peace is my food. Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life, lifetime is my message. My life is my message, expansion is my life. No birth for love, no death for love, no birth for love, no death for love. Love is my form, truth is my breath.